హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇందాకలో మీరు చూసిన మోటార్ అనేది కారం మిల్లుది, అలానే పప్పు పడడానికి మల్టీపర్పస్గా అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 3 మిల్లులకు సంబంధించి ఒకటే మోటార్. ఫ్రెండ్స్, అది వచ్చేసి సుగుణ 2 HP మోటార్ అనమాట. అదైతే కాలిపోయిన దాన్ని మనం వైండింగ్ అయితే చేసినాం. వైండింగ్ చేసి పెట్టిన తర్వాత ఇందాకలో మీరు చూసిన వీడియో అనేది నడుస్తుంది. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి అయితే దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపించడానికి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా. దాని యొక్క పూర్తి వైండింగ్ అనేది కాకుండా ఓన్లీ ఫర్ దాని యొక్క డేటా అనేది మీకు చూపిద్దామని, దాని యొక్క వైండింగ్ ఏ విధంగా చేసినాం ఏంది అనేది సేమ్ అదే ప్రాసెస్లో వేరే మోటార్లు కూడా చేసినాం. పైన ఐ కార్డ్లో ఎండ్ స్క్రీన్లు ఇస్తాయి, అవైతే చూడండి. ఆ మోటార్ వైండింగ్ ఏ విధంగా చేయాలి, స్టార్టింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి అనేది మొత్తం వీడియోస్ అయితే ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉన్నది. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి 36 స్లాట్కి సంబంధించిన మోటార్ అనమాట. ఇది 2 HP. ఇదైతే మొత్తం కూడాను రన్నింగ్ 4 కాల సెట్లు 4, అలానే స్టార్టింగ్ 4 కాల సెట్లు 4 ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. మొత్తానికైతే ఒకసారి దీనికి సంబంధించిన డేటా అనేది మొత్తం ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. రన్నింగ్ కానివ్వండి, స్టార్టింగ్ కానివ్వండి, అలానే దీనికి సంబంధించి పిచ్చు, గేజీలు 18.5 గేజీలు ఆ విధంగా అయితే వచ్చినాయి. దీనికి సంబంధించి బెల్ స్విచ్ కనెక్షన్స్, అలానే మెయిన్ బయటకు వచ్చిన వైర్లు ఉంటాయి కదా, మనం అల్లిన తర్వాత బయటకు వచ్చిన వైర్లు, వాటి కనెక్షన్స్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఈ కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఆ మోటార్ అయితే ఇదనమాట. మీరు చూసారు, మొత్తం కూడా కాలిపోయింది. ఈ కాలిపోయిన దాన్ని మనం వైండింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. మీరు చూడొచ్చు వైండింగ్ బాడీ అనేది. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందాకలో మీకు చెప్పిన డేటా ప్రకారం మొత్తం కూడాను వైండింగ్ అనేది తీసేసి మళ్ళీ ఫ్రెష్ వైండింగ్ అయితే మనం అల్లినాం అనమాట. దీనికి సంబంధించి ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి మోటార్ వైండింగ్ సంబంధించి, అవైతే చూడండి. పైన ఐ కార్డులు ఎండ్ స్క్రీన్లు ఇస్తా, ఒకసారి అయితే అవి చెక్అవుట్ అయితే చేయండి. దీనికి సంబంధించి నేమ్ ప్లేట్ మీద అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది కరెంట్ వచ్చేసి మనకి యామ్స్ 15 యామ్స్ విత్ లోడ్ మీద. ఓకే, మీరు చూడొచ్చు. అలానే మనం ఇక్కడ దీని యొక్క వోల్టేజ్ కానివ్వండి, వాట్స్ ఇవన్నీ కూడాను 2 HP. దీని యొక్క స్పీడ్ అనేది 1420 స్పీడు. దీని యొక్క రూటర్ వచ్చేసి కాపర్ రూటరు, ఇది మీరు చూడొచ్చు. ఓకే, దీంట్లో మనకి ఐరన్ రూటర్లు కూడా అయితే కొన్నిటికైతే రావడం జరుగుతుంది. ఇది కాపర్ రూటర్ మోటార్ అనమాట. ఓకే, ఒకసారి అయితే మీరు ఈ వైండింగ్ అంతా కూడా చూడొచ్చు. దీని యొక్క కనెక్షన్ వైర్లు కూడా ఒకసారి అయితే మీకు మనం కనెక్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏందనేది విత్ ఈ స్టార్టింగ్ కెపాసిటర్ తోటి బెల్ స్విచ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది అయితే తప్పకుండా అయితే తెలుసుకుందాం. దీనికి వచ్చేసి క్లచ్ అయితే లేదనమాట, ఓన్లీ బెల్ స్విచ్ కనెక్షన్ అయితే ఉన్నది. ఇక్కడ మనం మోటార్ అయితే ఫిట్ చేసినాం. ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చిప్పలు ఫిట్ చేసి ఇక్కడ కనెక్షన్స్ అయితే మనం ఇచ్చినాం. బెల్ట్ కూడా పెట్టేసేసినాం, దానికి టైట్ తగ్గట్టుగా చేసేసినాం. ఇక్కడ ఒకసారి కనెక్షన్ల వైజ్గా మనం చూసుకుంటే అవి ఫేసు న్యూట్రల్ అనమాట. బ్లాక్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ వైర్ ఏమో రన్నింగ్కి ఇచ్చినాం న్యూట్రల్, ఫేస్ వైర్ ఏమో కామన్కి ఇచ్చినాం. ఓకే, రన్నింగ్ స్టార్టింగ్ కలిపితే కామన్ అనమాట, మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ కెపాసిటర్ అలానే బెల్ స్విచ్ వైర్లు అనమాట. ఇవి 2 బ్లాక్లు వచ్చేసి ఒక కెపాసిటర్ వైర్ వచ్చేసి బెల్ స్విచ్కి అయితే ఇచ్చినాం. బెల్ స్విచ్ నుంచి ఇంకొచ్చిన వైర్ ఏమో స్టార్టింగ్కి ఇచ్చినాం. మోటార్ యొక్క వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్కి అయితే ఇచ్చినాం. ఓన్లీ మనకి పికప్ చేసి వదిలేదానికే ఈ కెపాసిటర్ వచ్చేసి మొత్తం వైండింగ్ మీదనే నడవడం అయితే జరుగుతుంది. దీనికి రన్నింగ్ కెపాసిటర్ అయితే లేదనమాట. ఓకే, మొత్తం వైండింగ్ మీదనే నడవడం జరుగుతుంది. కెపాసిటర్ వచ్చేసి ఖాళీ పికప్ గురించి ఒకసారి అయితే రన్ చేద్దాం. మోటార్ని రన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఒక మోటార్ని అయితే ఈ విధంగా మనం మోటార్ని వైండింగ్ చేసి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి ఫుల్ వైండింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ ఉన్నాయి, అవి తప్పకుండా అయితే చూడండి. ఈ వీడియో అయితే ఇంతవరకే మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.